కడప రిమ్స్ హాస్పిటల్ రాయలసీమ ప్రాంతానికి హెల్త్ హబ్గా మారుతోంది. వేలాది మంది రోగులకు అత్యాధునిక వైద్య సేవలు ఉచితంగా అందిస్తూ వారికి కొత్త జీవితాన్ని ప్రసాదిస్తోంది. చేతిలో రూపాయి లేకపోయినా మెరుగైన కార్పొరేట్ వైద్యం అందుతోంది అక్కడ. అసలు కడప రిమ్స్ ప్రత్యేకత ఏంటి? మా కరస్పాండెంట్ రవీంద్ర అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నిర్మించిన కడప రిమ్స్ ఆసుపత్రి ఇప్పుడు రాయలసీమలో అత్యున్నత వైద్యం అందించేదానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంటి వైద్యశాల, మానసిక వైద్యశాల, అలాగే క్యాన్సర్ హాస్పిటల్ను కూడా ప్రారంభించడంతో అన్ని రకాల వైద్య సేవలు ఈ రిమ్స్ ఆసుపత్రిలో అందుబాటులోకి వచ్చాయి. అసలు ఈ రిమ్స్ ఆసుపత్రి రాయలసీమకు ఏ విధంగా తలమానికంగా మారిందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదే ఇవాల్టి సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. వైద్యం వ్యాపారంగా మారిన నేపథ్యంలో పేదలకు మెరుగైన వైద్యం అనేది కలగా మారింది. డబ్బు కట్టలు సంచిలో వేసుకుని వెళ్తే గాని మెరుగైన వైద్యం అందుబాటులోకి రాదనే వాదనలు చాలా కాలం వినిపించాయి. అలాంటి సమయంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక డాక్టర్గా ఆలోచించారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదలకు ఎంతగా చేయాలో అంతగా వైద్య సేవలు అందించే లక్ష్యంతో పనిచేశారు. ఆ ఫలితమే రాష్ట్రంలో రిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాలు, పేద ప్రజల కోసం ఆరోగ్యశ్రీ పథకం, 108 అంబులెన్స్లు వంటివి తెచ్చి కొన్ని లక్షల మందికి కొత్త జీవితాలను ప్రసాదించారు. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ తండ్రి బాటలోనే నడుస్తూ ఆయన కంటే 4 అడుగులు ఎక్కువే వేస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో, సంక్షేమాభివృద్ధిని సంతృప్త స్థాయికి తీసుకుపోవడంలో చరిత్ర సృష్టించారు. పలు పథకాలతో వైద్య రంగంలో ఒక విప్లవాన్ని తెచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి తెచ్చిన ఆరోగ్యశ్రీని కనీ విని ఎరుగని రీతిలో బలోపేతం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 25 లక్షల రూపాయల వరకు ఉచితంగా వైద్య సేవలందించే నిర్ణయం తీసుకున్నారు. అదే ఒరవడిని కొనసాగిస్తూ రాష్ట్రంలోని వైద్య సౌకర్యాలను బలోపేతం చేస్తున్నారు. కడపలో తన తండ్రి ఏర్పాటు చేసిన రిమ్స్ ఆసుపత్రిలో మరిన్ని వైద్య సేవలను అందుబాటులోకి తేవడమే దీనికి నిదర్శనం. ఈ రీజన్ మొత్తానికి కూడా ఇదొక హబ్గా క్రియేట్ చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. దాంతోపాటు క్యాన్సర్ కేర్కి సెపరేట్గా ఒక సెంటరు. మన ముఖ్యమంత్రి గారు క్యాన్సర్ పేషెంట్స్ చాలా ఎక్కువ పెరుగుతున్నారనే ఉద్దేశంతో ఓవరాల్గా ఎంటైర్ స్టేట్లో ఒక కాంప్రహెన్సివ్ క్యాన్సర్ కేర్ పాలసీ అనే ఒకటి తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగా రీజన్ వైజ్ స్పెషలైజ్డ్ క్యాన్సర్ కేర్ సెంటర్స్ డెవలప్ చేస్తున్నాం. సో కేజీహెచ్లో మనం ఒకటి, అలాగే మన కర్నూలు ఒకటి, కాకినాడ, తర్వాత కడప, అనంతపూరు. సో ఈ సెంటర్స్లో 5 సెంటర్లలో ఇంక్లూడింగ్ గుంటూరు. సో ఫస్ట్ లెవెల్లో కేజీహెచ్ వైజాగ్, గుంటూరు, తర్వాత కర్నూలు, ఈ 3. నెక్స్ట్ కడప, అనంతపూర్, కాకినాడ. సో టోటల్గా ఈ 6 సెంటర్స్ని ఎంటైర్ స్టేట్లో హబ్స్ లాగా క్రియేట్ చేసి క్యాన్సర్ కేర్ సర్వీసెస్ ఇంప్రూవ్ చేయాలనేది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. మొత్తం 230 ఎకరాల విస్తీర్ణంలో 180 కోట్ల రూపాయల వ్యయంతో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కడప రిమ్స్ ను నిర్మించారు. 2006-2007 విద్యా సంవత్సరంలో 150 MBBS సీట్లతో ఈ వైద్యాలయం ప్రారంభమైంది. దినదినాభివృద్ధి చెందుతూ 2013 నుంచి పీజీ స్థాయికి చేరుకుంది. మనకి ఇక్కడ మానసికానికి సంబంధించిన రోగులు మాకైతే ఫస్ట్ వచ్చేటప్పుడు అసలు ఎటువంటి ఐడియా లేదు, ఎంతమంది వస్తారు, అవగాహన ఉందా లేదా అని చెప్పేసి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పేషెంట్స్ని చూసి చాలామందికి అవగాహన ఉంది, మానసికానికి సంబంధించిన దానికి బయటకు వస్తున్నారు. మాకు కావాలి, మాకు వైద్య సేవ కావాలి అన్నది వాళ్ళకి అర్థమయ్యి మా దగ్గరకు వచ్చి మందులు నెల నెల కరెక్ట్గా వచ్చి తీసుకోవడము. ఓసీడీ అంటే ఎక్కువ చేతులు కాళ్ళు కడుగుంటూ ఉంటారు కదా, చేసిన పనులే చేసి అలవాటు ఉన్న వాళ్ళు, అలా ఓసీడీ పేషెంట్స్. మగవాళ్ళు ఆడవాళ్ళే కాకుండా ఇంకా మామూలుగా చిన్నపిల్లలు ఉంటారు కదా, చిన్నపిల్లలకి సంబంధించి వయసు మీద పడిన తర్వాత వచ్చే జబ్బులు ఉంటాయి, డెమెన్షియా అని, ఆల్జైమర్స్ అనేసి, ఇంకా ఆ పేషెంట్స్కి కూడా ఇక్కడ సేవలు ఉన్నాయి. మగవాళ్ళు ఆడవాళ్ళనే కాకుండా ట్రాన్స్జెండర్స్ అని ఉన్నారు కదా, వాళ్ళకి సంబంధించి కూడా ఇక్కడ కొత్తగా మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అని చెప్పేసి మొన్న జగన్ గారు వచ్చి ఇనాగరేట్ చేశారు. ఇక్కడ మనకేంటి అంటే వాళ్ళకి కూడా సైకోథెరపీ క్లాసెస్ లాగా వాళ్ళకి ఇచ్చి కౌన్సిలింగ్ చేస్తారనమాట. ప్రస్తుతం ఈ రిమ్స్ ఆసుపత్రిలో వైద్య సేవలు మరింత విస్తృతమయ్యాయి. ఇక్కడికి వస్తున్న రోగులకు విశేష సేవలను అందిస్తున్నారు. ఓపీకి రోజు 1800 మంది నుంచి 2000 మంది దాకా వస్తూ ఉంటారు. గతంలో ఎక్స్రే, సిటీ స్కానింగ్, ఎంఆర్ఐ పరీక్షలను చేయించుకునేందుకు ప్రైవేటు వారిని సంప్రదించాల్సి వచ్చేది. ప్రస్తుతం అలాంటిదేమీ లేకుండానే ఉన్నత వైద్య సేవలను ప్రాధాన్యత ఉన్న విభాగాల్లో అందిస్తున్నారు. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందిస్తున్నారు. దీర్ఘకాల వ్యాధులకు హైదరాబాదో లేకుంటే బెంగళూరో లేకుంటే చెన్నైయో అలా వెళ్ళేవాళ్ళు. కడపలో అప్పుడు మన పాత బస్టాండ్ దగ్గర ఒక హాస్పిటల్ ఉండేది.
చిన్న అంటే గవర్నమెంట్ హాస్పిటల్, వాటిలో చాలా తక్కువ మందికి మాత్రమే ఈ బెడ్స్ ఉండడము, డాక్టర్స్ కూడా తక్కువగా ఉండడము, ఎక్కువ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళడము, వాటి వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. వాటిని దృష్టిలో ఉంచుకొని 2004లో మాజీ ముఖ్యమంత్రి వర్యులు దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక తలంపుతో ఇక్కడ పెద్ద హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడపలో ఏర్పడితే చుట్టూ ఉన్న 4 జిల్లాలు, రాయలసీమ జిల్లాలు కూడా బాగా అంటే ఎందుకంటే 4 జిల్లాలు ఎందుకు అంటున్నామంటే ఈ 4 జిల్లాలకు మనకు సెంటర్ పాయింట్ ఉండేది కడప. అటువంటి కడపలో మనం ఏ విధమైనటువంటి సౌకర్యాలు పెడితే ప్రజలు అతి దగ్గరలో వైద్యానికి చేరువవుతారు అనే ఒకే ఒక తాపత్రయంతో కడప జిల్లాలో రిమ్స్ హాస్పిటల్ని అప్పుడున్నటువంటి సోనియా గాంధీతో కానీ లేకుంటే అప్పుడున్న ప్రధానమంత్రితో తీసుకొచ్చి పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ఏర్పాటు చేసి ఓపెన్ చేయడం జరిగింది. ఆర్థో సేవలు, జనరల్ మెడిసిన్, కార్డియాలజీ, అన్ని రకాల విభాగాలు కూడా చాలా అడ్వాన్స్ టెక్నాలజీతో, అడ్వాన్స్ ఎక్విప్మెంట్తో అందరికీ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ మనకు సూపర్ స్పెషాలిటీ సేవలు కాకుండా ఇప్పుడు మనకు అందుబాటులో వచ్చిన క్యాన్సర్ విభాగాలు కానీ, ఇంకా సైక్రాటిక్ విభాగాలు కానీ కొత్తగా బ్లాక్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. నిన్న మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు, అంతేకాకుండా ఐ స్పెషాలిటీ హాస్పిటల్స్ కానీ ఓపెన్ చేయడం జరిగింది. ఈ సూపర్ స్పెషాలిటీ సేవలు చాలా ప్రజలకు అందుబాటులో ఉండి చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. ఇవన్నీ మాకు కడప జిల్లా ప్రజలకు అందించినటువంటి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారికి కానీ, మన ముఖ్యమంత్రి వల్ల జగన్మోహన్ రెడ్డి కానీ మేము వైద్య విభాగం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. కడప రిమ్స్లో అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవలను అందించే ఎమర్జెన్సీ విభాగం కూడా ఉంది. కాన్పుల కోసం వచ్చేవారు నేరుగా కాన్పుల విభాగంలో చేర్పించవచ్చు. ఐపీ విభాగంలో 750 నుంచి 1000 మంది దాకా నిత్యం వైద్య సేవలు పొందుతున్నారు. ప్రధానంగా కాన్పుల విభాగం జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్ తదితర విభాగాల్లో ఎక్కువ మంది అడ్మిట్ అవుతున్నారు. అత్యవసర వైద్యంతో పాటు ఎలాంటి వైద్యమైనా ప్రజలకు అందుబాటులోకి వచ్చిందని, రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైద్య సేవలను అందిస్తున్నట్టు రిమ్స్ ఆర్ఎంఓ శ్రీనివాసులు చెప్పారు. రాజశేఖర రెడ్డి సీఎం అయిన తర్వాత మన కడప ఒక్కటే కాదు, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 4 రిమ్స్ ఏర్పాటు చేశారు. ఈ యొక్క ఐపీ, ఓపీ పెరిగిన రద్దీ దృష్ట్యా సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి పెద్ద స్కీమ్, పెద్ద ప్రాజెక్టు, రాష్ట్రంలో ఒక ఇన్స్టిట్యూట్ రావాలంటే చాలా కష్టం. వార్డ్స్ వచ్చేది వేరు, స్పెషాలిటీస్ వచ్చేది వేరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దీనివల్ల చాలామంది ఇక్కడ క్యాన్సర్ రోగులు అంటే రకరకాల క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్ అని చెప్పి, సర్వైకల్ క్యాన్సర్ అని చెప్పి, ఓరల్ క్యాన్సర్ అని చెప్పి చాలామంది మన కడప చెందిన ప్రాంత వాసులు చాలామంది బాధపడుతూ ఉన్నారు. ఇంతకుముందు ఈ క్యాన్సర్కు చూయించుకోవాలంటే కర్నూలు లేదా హైదరాబాద్ మాత్రమే, కర్నూలు కంటే కూడా ఎక్కువ మంది శాతం హైదరాబాద్కు వెళ్ళేవాళ్ళు, బసవరావు తారక ఇన్స్టిట్యూట్కు అలాగా. కానీ ఇప్పుడు మాత్రం ఇక్కడ అన్ని విధాలు కూడినటువంటి స్పెషాలిటీస్ మొత్తం, రేడియేషన్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, అలాంటి మొత్తం స్పెషాలిటీస్తో కూడినటువంటి క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మనకు ఏర్పాటైనందుకు సంతోషం. ఇప్పుడు ప్రజెంట్గా మనకు చెప్పాను, దాదాపుగా 1050 మందికి ప్రతిరోజు నిత్యావసరంగా మనము 24/7 అంటే ప్రతిరోజు 24 గంటలు డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, పారామెడికల్ సిబ్బంది అందరూ అందుబాటులో ఉండి మంచి సేవలు అందిస్తూ ఉన్నారు. దాంతోపాటు మనకు ఆరోగ్యశ్రీలో ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించినప్పుడు కంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినప్పుడు ఇప్పుడు 3082 కేసులు ఆరోగ్యశ్రీ కింద నమోదు చేసి ట్రీట్మెంట్ ఇస్తా ఉన్నారు. రోగులకు ఎప్పటికప్పుడు వైద్య సేవలతో పాటు మందులను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. డయాబెటిక్, మానసిక సంబంధిత వ్యాధులకు సంబంధించి అవసరమైన మందులను కూడా ఇస్తున్నారు. వారికి మంచి నాణ్యమైన భోజనాన్ని కూడా అందిస్తున్నారు. యాక్సిడెంట్ జరిగింది, ఏళ్ళకి వచ్చిన రోజే ఆపరేట్ చేసేసారు. ఫుడ్ గిడ్డు ఇప్పటికి వచ్చి 14 రోజులు ట్రీట్మెంట్ బాగానే ఉంది, ఫుడ్ బాగానే పెడతాను. స్కూటర్ యాక్సిడెంట్లో యాక్సిడెంట్ జరిగింది, 20 రోజులు జరిగే అన్ని బాగా చూస్తాను. పిలిచిన టైంకి వస్తాను, డాక్టర్లు చూస్తాను, బాగుండాలి. పేదల సంక్షేమం, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 2 అడుగుల ముందుకేస్తే ఆయన కొడుకుగా సీఎం వైఎస్ జగన్ మరో 4 అడుగుల ముందుకేస్తున్నారు. వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చి పేదలకు చేయూతనందిస్తున్నారు. ఒక పద్ధతి ప్రకారం ప్రతి జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలను బలోపేతం చేస్తున్నారు. సామాన్య పేద కుటుంబాలకు ఉచితంగా వైద్యం లభించేలా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటారు.
అధికారం అంటే ప్రజలకు సేవ చేయడమే అని, ముఖ్యమంత్రి అంటే పెద్ద సేవకుడు అని అంటుంటారు. అలా అన్నట్టుగానే ఆయన ప్రజలకు ఎంత సేవ చేయవచ్చో అంతా చేసి చూపిస్తున్నారు. పేదల పెన్నిధిగా మారారు. తన తండ్రి పాలనలో స్థాపించిన కడప రిమ్స్ ఆసుపత్రిలో మరిన్ని సౌకర్యాలను కల్పించారు. ఈ వైద్యాలయాన్ని సీమ మెడికల్ హబ్గా మార్చారు. రియల్గా సీఎం సార్కి చాలా చాలా ధన్యవాదాలు. రాయలసీమకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ శాంక్షన్ చేయడం అనేది అంత ఈజీ విషయం కాదు. బట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ మనకి ఆంధ్రప్రదేశ్కి స్టేట్ డివిజన్ తర్వాత వైజాగ్ మాత్రం ఉండేది. వైజాగ్ మాకు చాలా దూరం ఉండడం వల్ల పేషెంట్స్ రెఫరల్ చేయాలన్నా, అంటే మెంటల్ హెల్త్ యాక్ట్ కింద వచ్చే, లూనాటిక్ యాక్ట్ కింద కానీ మెంటల్ హెల్త్ యాక్ట్ కింద వచ్చే పేషెంట్ రెఫరల్ చేయాలంటే చాలా కష్టంగా ఉన్నది. ఈవెన్ కొన్ని కేసులు జైలు వార్డు నుండి వచ్చిన కేసులు కూడా మేము పంపించాలని చాలా కష్టంగా ఉన్నది. అలాంటిది ఇక్కడే ఇదే హాస్పిటల్లో జైలు వార్డు ఉంది. ఈవెన్ స్ట్రీట్లో తిరిగే మెంటల్ పేషెంట్ తీసుకొచ్చినా మేము జాయిన్ చేసుకుంటాము. ఆల్మోస్ట్ ఆల్ ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ. దాంతో ఇది 100 బెడెడ్ హాస్పిటల్. 100 బెడ్ హాస్పిటల్ డీ అడిక్షన్కి చాలా బాగుంది. డీ అడిక్షన్కి ఒక 30 బెడెడ్ పెట్టాము. మేల్ ఫీమేల్ 20 పెట్టాము. రెస్ట్ ఆఫ్ ఎమర్జెన్సీలోను, ఈసీటీ వార్డులోను, తర్వాత నెక్స్ట్ జైలు వార్డులో మిగతా బెడ్స్ పెట్టాము సార్. బట్ ఇక్కడ అనుకుంటున్న ఇన్స్ట్రుమెంట్స్లో టీఎంఎస్ ట్రాన్స్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్ అనేది కొత్త మిషన్. ఇంతవరకు చరిత్రలో తెలంగాణలో కానీ, ఏపీలో కానీ, వైజాగ్లో కానీ ఎక్కడే కానీ లేదు. ఆ ట్రాన్స్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్ మాకుంది ఆ మిషన్. దానివల్ల పేషెంట్స్కి సూసైడ్ థాట్స్ ఉన్న వాళ్ళు కానీ, మెంటల్ జబ్బు రిపీటెడ్గా మందులు వాడినా తగ్గకపోయినా కానీ బ్రెయిన్ని పేషెంట్ కాన్షియస్గానే ఉంటాడు. బ్రెయిన్ స్టిమ్యులేషన్ ఇస్తాము. అది చాలా మంచి ఇన్స్ట్రుమెంట్. అది నిజంగా మాకు రాయలసీమ ఏరియాకి రావడం చాలా ధన్యవాదాలు. 272.81 కోట్లతో 3 ప్రత్యేక విభాగాల వైద్యశాలలను అందుబాటులోకి తెచ్చారు సీఎం వైఎస్ జగన్. ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా 125 కోట్లతో 452 పడకల సూపర్ స్పెషాలిటీ విభాగం, 40.81 కోట్లతో 100 పడకల మానసిక వైద్యశాల, మరో 107 కోట్లతో 100 పడకల క్యాన్సర్ హాస్పిటల్ ని నిర్మించారు. కార్డియాలజీ, పీడియాట్రిక్, న్యూరాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ లాంటి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు కూడా ఇప్పుడు కడప రిమ్స్ వైద్యాలయంలో ద్వారా ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. ఇక్కడ బాగుంది ట్రీట్మెంట్ అనేది. డ్రగ్స్ కూడా అవైలబిలిటీ చాలా ఉంది. నేను అంతకుముందు వేరే చోట కూడా పనిచేశాను, కానీ అక్కడ డ్రగ్స్ అవైలబిలిటీ కానీ తక్కువ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి దాదాపు మ్యాక్సిమం 90 to 95% డ్రగ్స్ అనేది మాకు ప్రతి జబ్బుకు అనేది అవైలబిలిటీ ఉంది. ఇంకా మనకు ఇక్కడ సైకాలజిస్ట్ ఉన్నారు, దానికి అసెస్మెంట్, సైకాలజికల్ అసెస్మెంట్ కోసము. దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది కరెక్ట్గా ఇస్తాము. ఇంకా థెరపీస్ ఇవ్వడం కానీ సో అన్నీ జరుగుతుంటాయి. మోర్ ఆఫ్ మనకు ఇక్కడ ఎంఆర్ పేషెంట్ అంటే మెంటల్ రిటార్డెడ్ పేషెంట్ అంటే పుట్టుకతో బుద్ధి మాంద్యం అనేసి ఉంటుంది కదా, అట్లాంటి పేషెంట్స్ అనేది కొద్దిగా ఎక్కువ వస్తుంటారు. దాంతోపాటు డిప్రెషన్, యాంగ్జైటీ పేషెంట్స్ ఎక్కువ వస్తుంటారండి. ఇబ్బంది ఏం లేదండి ప్రస్తుతానికి. ఇంకా మనకి ఇక్కడ ఐఎంహెచ్ వచ్చిన తర్వాత మనకు ఇంకా ఫెసిలిటీస్ అనేది ఇంకా ఎక్కువ ఇంప్రూవ్ అవుతున్నాయండి. సిటీ స్కాన్ కానీ, ఎంఆర్ఐ స్కాన్ కానీ అట్లాంటివి ఎక్కువ ఉన్నాయి. ఇంకా ఆర్టీఎంఎస్ అనేది వస్తుంది. సో మోర్ ఆఫ్ 40 lakhs వరకు అరౌండ్ కాస్ట్ అవుతుంది. అట్లాంటి ట్రీట్మెంట్ అనేది మనకు ఇక్కడ కడపలో అందుబాటు రావడం చాలా మనకు గ్రేట్ అనిపించుకోండి. సో ప్రతి పేషెంట్ ప్రైవేట్ కన్నా మనం ఇక్కడ గవర్నమెంట్లో మనం ఎక్కువ తీసుకుంటే మీకు ఇంకా ఈజీగా మంచి సదుపాయాలతో మంచి డాక్టర్లు, ఎక్స్పీరియన్స్ డాక్టర్లు అందరూ తిరుపతిలో కానీ, వైజాగ్లో కానీ ఎక్కడ పనిచేసి వచ్చిన డాక్టర్స్ కూడా అందుబాటులో ఉన్నారు. సో ఆ ఎక్స్పీరియన్స్తో మనకు ట్రీట్మెంట్ అది ఇంకా మంచిగా తీసుకోవచ్చండి. ఇప్పుడు కడప వైద్య రంగానికి హబ్గా మారింది. ఉన్నత వైద్యానికి, ఉత్తమ సేవలకు రిమ్స్ కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచింది. కడప రిమ్స్ ఆసుపత్రి తన వైభవాన్ని కొనసాగిస్తుంది. వైద్య రంగంలో దివంగత మహానేత రాజశేఖర రెడ్డి 4 అడుగులు ముందుకేస్తే ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి మరొక 2 అడుగులు ముందుకేస్తూ పేద ప్రజలకు వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. రానున్న రోజుల్లో రాయలసీమ వాసులు ఎవరు కూడా ఏ వైద్యం కోసం కూడా ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అన్ని రిమ్స్లోనే అందుబాటులోకి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో కడప వైద్య రంగానికి ఒక హబ్గా మారుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు. కెమెరా పర్సన్ సాయితో రవీందర్ రెడ్డి, సాక్షి టీవీ, తాడేపల్లి.